మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంటాకుంట మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం నందు ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్యరెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గో. No. 625 తేదీ ఆగస్టు 19, 2024 ద్వారా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గమును ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, స్థానిక శాసన సభ్యులు అందరికీ, నూతనంగా కొలువు దీరిన పాలక వర్గం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతులు పండించే వరితో పాటు ఇతర పంటలైన మొక్కజొన్న, కందులు, పెసర మరియు పొద్దుతిరుగుడు వంటి పంటలను పండిస్తున్న రైతులకు, ఫార్మర్స్, కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వలన పండించిన ధాన్యాన్ని దూర ప్రాంతాలకు అమ్మడం కోసం తరలించడం కష్టం అవుతుందని, రైతులకు ఎలాంటి కష్టం రావద్దనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయుటకు నూతన పాలక వర్గం కృషి చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్, పాలక వర్గ సభ్యులు, జిల్లా మార్కెటింగ్ అధికారి, అగ్రికల్చర్ అధికారి, స్పెషల్ ఆఫీసర్, ట్రేడర్స్ పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.